రీసెంట్గా ఒక అప్లికేషను కుటుంబం అంటే రేషన్ కార్డు బేసిస్ మీద అది ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నా 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలుకి మేము కట్టుబడి ఉన్నాము. 2 ఆల్రెడీ అమలు చేసినాము. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం, 10 లక్షల రూపాయల వరకు అన్ని హాస్పిటల్ ఫ్రీ ట్రీట్మెంటు, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ కార్యక్రమం ముందుకు పోతుంది. మరి ముఖ్యమంత్రి వర్యులు క్యాబినెట్ డిసైడ్ చేసిన డేట్ లాంచ్ అవుతుంది. రెండో విషయం, ఇరిగేషన్ శాఖ మంత్రిగా నా డ్యూటీ, నా రెస్పాన్సిబిలిటీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్న ప్రాజెక్టు పూర్తి చేయించడం. చాలా మంది ప్రజలు వచ్చింది, మీకు డైలాగ్ గుర్తు చేస్తా, కుర్చీ చేసుకొని కూర్చొని కట్టిస్తా అని. బాలు నాయకు తెలుసు, వాళ్ళందరికీ తెలుసు. ఆ కుర్చీ రెండు వేలు, ఆ కుర్చీ రెండు వేలు, కుర్చీ చేసుకొని కట్టిస్తారు. ఏ వెంకన్న ఎన్ని చోట్ల చోట్ల కుర్చీ చేసుకొని కట్టిస్తారు, కుర్చీ చేసుకొని కట్టిస్తారు. ఆ కుర్చీ లేదు, కూర్చొని లేదు, కట్టించలేదు. ఇప్పుడు తప్పనిసరిగా ఈ టర్మ్లో పూర్తి చేస్తాము. మేము అందరం ఇక్కడ కూర్చొని మాటిస్తున్నాము. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ప్రాజెక్టు పూర్తి చేస్తాము, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు పూర్తి చేస్తాము.